వైసీపీ హయాంలో ఒక్క బస్సు కూడా కొనలేదని ఏపీ మంత్రి రాంప్రసాద్ రెడ్డి విమర్శించారు. జగన్ సంక్షేమం పేరు చెప్పి అభివృద్ధిని గాలికి వదిలేశారన్నారు. ఆర్టీసీ కార్మికుల సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. ఏలూరు ఆర్టీసీ డిపోలో దూర ప్రాంతాలకు వెళ్లే 20 బస్సులను ఆయన ప్రారంభించారు. ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి, దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్, చింతలపూడి ఎమ్మెల్యే సొంగ రోషన్లతో కలిసి మంత్రి రాంప్రసాద్ రెడ్డి ఆర్టీసీ నూతన బస్సులను జెండా ఊపి ప్రారంభించారు. గత 5 సంవత్సరాల్లో ఒక్క బస్సు కూడా కొన్న పాపాన్ని ఆ ప్రభుత్వాన్ని అయితే తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఇక్కడ ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత సుమారు 1400 బస్సులను ఈరోజు ఏపీఎస్ఆర్టీసీ జాతికి ప్రజలకు అంకితం చేయడం జరుగుతూ ఉంది. దానిలో భాగంగానే ఈరోజు ఇక్కడ పెద్ద కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఏలూరులో. ముఖ్యంగా మేము ఒకటే చెప్తున్నాం, ఏ సంస్థ అయినా బాగుంటే ఆ సంస్థలో పనిచేసే ఉద్యోగస్తులకు బాగుంటుంది. వాళ్ళందరూ ఆ సంస్థ బాగుండే రోజే ప్రజలకు కూడా నాణ్యమైన సేవలు అందించడానికి ఉంటుంది. కాబట్టి మరొకసారి ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత ఏపీఎస్ఆర్టీసీని గాడిలో పెట్టేదానికి మా రవాణా శాఖ అయితేనే, మా ప్రభుత్వం అయితే